ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని వీసా రెన్యువల్ మోసం కేసులో యూట్యూబర్ రమానందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? తాజాగా రమానందన, మధుకర్ జాగర్లమూడికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిపారు ఇబ్రహీంపట్నం పోలీసులు. లుకౌట్ సర్క్యులర్. సో వీళ్ళు ఎప్పుడైతే ఇండియాలో కనిపిస్తారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. అదే లుకౌట్ నోటీస్ అంటే. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? దొడ్డిదారు ఎందుకు వెళ్తాను? ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలేసిందంట. నేను ఏడిశాను కాబట్టి వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేశారు అంతే. నేను ఏడిశాను కాబట్టి వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేశారు అంతే. స్కామ్ జరిగిందో తెలుసా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మేడం ఎలా పిలవాలి? ఏం పేరు? బట్ నేను మాత్రం ఇప్పుడు అందరూ బాగుండే పని ఒకటి చేస్తున్నా. ఏంటది? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎందుకవి? ఎవ్వరు నాలా బలవ్వకూడదు. ఏదో చేద్దాం. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నీకు చెప్పిన అర్థం కాదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. జరిగితే జరిగింది కానీ ఆ పెనం మీద కూర్చున్న పాములాగా ఏంటా ఊగిసలాట? మీద కూర్చున్న పాములా ఊగితేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. అమ్మా నువ్వు బుకాయించినంత మాత్రం వాస్తవాలు అవాస్తవాలు కావు. దీన్ని సోషల్ మీడియా అటాక్ అంటారు. అవునా? అబ్బా ఏం జరిగిందో తెలుసా ఇవాళ? చెప్పు. నేను షాపుకి వెళ్ళి కొనుక్కొచ్చిన యాపిల్లో పుచ్చుంది. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. నేను అన్ని టీవీ ఛానల్స్ కి ఇచ్చేస్తా ఈ న్యూస్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. పుచ్చింది యాప్లే కదా, నీ పిచ్చగోవాలేంటి సోషల్ మీడియాలో? ఏం మాట్లాడతాడు నువ్వు? ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే బోల్డ్ అంత లైన్ ఉంది. ఎంత కష్టపడాలో తెలుసా దానికి? అంత టైం నేను వేస్ట్ చేయాల. బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పుచ్చిపోయింది. పుచ్చిపోయింది మనకు అమ్మాడు. ఇలా ఎంతమందికి అమ్మాడు? మిగతా ఎవరెవరు పుచ్చిపోయిన యాపిల్స్ తీసుకున్నారో వాళ్ళందరూ రండి. ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర. దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకుంటే నేను ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తున్నాను. గ్రూప్ చేద్దాం. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో గ్రూప్ చేద్దాం. మాటలతో చెప్తే సరిపోదు, నిరూపించుకోవాలి. నాలాంటి పాములు బయటకు వచ్చినాయి. రండి, పొట్టలో నుంచి పాములు బయటకు వచ్చినాయి. రండి 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 రండి. ఇదిగో చూడండి. మనకల్లా మన డబ్బులు వెనక్కి వచ్చేసేయాలి. యాపిల్స్ కూడా మన దగ్గరే ఉండాలి. అది కాన్సెప్ట్. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర ఉన్నాయి. ఇంతకీ అసలు పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్మాడు? ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఈ యాపిల్స్ లో పుచ్చుకి ఇంత సీన్ చేస్తున్నావు, ఇంత రచ్చ సోషల్ మీడియాలో. సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. ఫోన్ చేసి పోట్లాడితే బ్లాక్ చేశారు. నేను వెళ్ళి మాట్లాడి గొడవ పడి అటాక్ చేయబోయా. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. యాపిల్ పుచ్చుంటే వాడు రీఫండ్ ఇస్తానని రాసిచ్చాడా? ఓహో, బిల్లులో ఎక్కడ గ్యారంటీ ఉందా చెప్పు? కొండమే తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు. నేనేదో పెద్ద రాయల్ గా వెళ్ళినట్టు చూతావేంటి? ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని